చాలా వెతికితే మాకు ఈ ప్లేస్ బెస్ట్ అనిపించింది. అంటే ఎక్కువ బళ్ళు తిరిగే ప్లేస్ అది అయితే ఆపలేం కదా! అందుకే ఇక్కడ బాగుందని చెప్పి చెట్టు నీడ అది ఉందని ఆపామన్నమాట ఇక్కడ బండి. ఒక షీట్ లాంటిది తెచ్చుకున్నాము కింద పరుచుకోవడానికి. చిన్న గ్యాసు, కొన్ని సామాన్లు కావాల్సినవి మాత్రమే తెచ్చుకున్నాము. ఇక్కడేదో తీసుకొనొచ్చి పెద్ద పెద్దగా వంటలు చేసి తినేద్దామని అయితే కాదు. కానీ పిల్లలతో బయట ఫుడ్ పడదు కదా! అందులో మాకు దొరకదని చెప్పి ఇది నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఈ చిన్న గ్యాస్ ఉంది కదా! దాన్ని ఫిల్ చేసుకొని తీసుకొనొచ్చామన్నమాట. అదిగోండి ఇప్పుడు మా ఆయన గారు తీస్తున్నారా, ఆ షీట్ కిందేసుకుంటే చాలా బాగా పనిచేసింది మాకు. ఇది ఒకసారి చాలా రోజుల ముందు తీసుకొచ్చారు. ఇలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పనికొస్తది అని. దారిలో మా పిల్లలకి స్ట్రాబెర్రీస్ కనిపిస్తే కొనిపించారన్నమాట. 100 రూపీస్ అంట. నాకెందుకో అసలు ఆ టేస్టే నచ్చదు. ఇదిగోండి ఇక్కడ స్టవ్ మీద గుడ్లు పెట్టేశాను ముందు. ఇదిగోండి ఆ స్ట్రాబెర్రీసే చూపిస్తుంది. వాటి టేస్ట్ అసలు ఏమీ నచ్చలేదు నాకు. ఎప్పుడో మా చిన్నమ్మాయి కడుపులో ఉన్నప్పుడు ఒక్కసారి తినాలనిపిస్తుందంటే మా ఆయన గారు తీసుకొచ్చారు. ఒకే ఒకసారి తిన్నాను. అప్పటినుంచి ఇప్పటిదాకా మళ్ళీ వాడి జోలికి పోలేదు నేను. ఇప్పుడు కూడా కొంటాను అని చెప్పంటే వద్దనే చెప్పాను నేను. వద్దు అదేం బాలేదు, బాగోవవి. ఇంటి దగ్గర అయితే ఏ మిల్క్ షేకో చేసేయచ్చు. ఇక్కడ అలా తినలేరంటే లేదని కొనిపించారు. తినలేదా ఊరుకోనని చెప్పాను నేను. కానీ అదేంటో వాళ్ళకి ఆ టేస్ట్ నచ్చిందంట. చాలా వరకు తిన్నారు. కాకపోతే అందులో పురుగులు ఉంటాయంట చూసుకోండి అని చెప్పేసంటే మా మేఘన చూసుకొని తింటుంది. అలాంటి డౌట్స్ అయితే నాకు పెట్టకు, ఉన్నవి చాలు అని. దీక్షిత ఎప్పుడు ఇంటి దగ్గర నేను వంట చేసేస్తాను, ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను అంటదని ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను దాంతో. అది కూడా బాగానే కట్ చేసింది. ఇదిగోండి ఎగ్స్ ఉడికిపోయాయి. అవి వేపేసి పక్కన పెట్టేశాను. ఇంకా కూర వండుకుందామని చెప్పి ఫస్ట్ కూర వండేస్తే తర్వాత బియ్యం పొయ్యి మీద పెట్టేయచ్చు అని కుక్కర్ తీసుకెళ్ళాను. మనం ఇంటి దగ్గరలాగా వారుస్తానంటే అక్కడ అవ్వదు కదా! అందుకే కుక్కర్ పట్టుకొని వెళ్ళాను. మా ఆయన గారు అక్కడ పడుకున్నారు. పిల్లలు ఏదో సేవ చేస్తున్నారన్నమాట వాళ్ళ నాన్నకి. ఇటు ఎక్కువగా బళ్ళు అయితే రాలేదు. అటు ఇటు చాలా ప్లేస్ ఉందని చెప్పి ఇంకా అక్కడ ఆపాము, ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు అని. ఇది మధ్యాహ్నం టైం అన్నమాట. నాకు తెలిసి 2:30 అయిపోతుంది. మేము చేపరాయి దగ్గర ఫుల్గా ఆడి వచ్చిన తర్వాత ఈ వీడియో ఇది. అతను నువ్వు చేసే వంటలే తినాలి అని చెప్తున్నారన్నమాట. తిన్నప్పుడు ఎలా ఉంటుందో నేను మళ్ళీ వీడియో తీసి పెడతాను మీకు చూడండి అని చెప్తున్నాను. ఇక్కడ మా మేఘన, మా దీక్షిత, మా ఆయన కూర్చొని ఏవేవో మాట్లాడుకుంటున్నారు ఎప్పుడెప్పుడో. సరే అని చెప్పి ఇంక నేను వంట చేసుకుంటున్నాను. వీళ్ళు ముగ్గురు కాసేపు అలా తిరగడానికి వెళ్ళిపోయారు. ఆ వెనకాల కనిపిస్తున్న బ్లాంకెట్ కాస్త నేను నీట్గా వేసి ఉంచాను. అన్నం తినేటప్పుడు బాగుంటుందిలే అని. కానీ లేదు, మళ్ళీ ఎంగిళ్ళు అవి ఒలిగిపోతాయంటే తీసేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ దీక్షిత ఏదో చెప్తుంది ఆ స్ట్రాబెర్రీస్ కోసమే. కూర అయిపోయింది ఇంకా. ఇప్పుడు నెక్స్ట్ రైస్ కడిగేసి పొయ్యి మీద పెట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పి రైస్ కడుగుతున్నాను. ఈ వీడియో మా మేఘన తీస్తుందన్నమాట. ఇక్కడ మా ఆయన గారితో నేను చెప్తున్నాను, బియ్యం కడిగిన నీళ్ళు మొక్కలకి వేస్తే బాగా పెరుగుతాయి అంటారు కదా, నీకు గుండె అయిపోయింది కదా, రా జుట్టు మీద వేస్తే కూడా జుట్టు వస్తుంది అంటే, అదేదో నీకు జుట్టు ఊడిపోతుంది అంటున్నావు కదా, నువ్వే వేసుకో అని చెప్తున్నారు. ఇది కామెడీ కాదు, నిజంగానే హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి కానీ చుండ్రు ఉన్న వాళ్ళకి కానీ గెంజిలో కుంకుడుకాయలు చెదగొట్టేసి హెయిర్ వాష్ చేసుకుంటే తగ్గుతుందంట హెయిర్ ఫాల్, ఇంకా డాండ్రఫ్ కూడా. ఇది నిజమో కాదో మీరే ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నాకు అలా చేయడం కరెక్టో కాదో తెలియకే చేయట్లేదు, కానీ చాలామంది అదే చెప్తున్నారు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ మా మేఘన మా అమ్మ వాళ్ళకి వీడియో పెడదామని మేము ఏమేమి తెచ్చుకున్నామో అన్నీ వీడియో తీస్తుంది. చిన్న వాటర్ క్యాను, ఇంకా అందులో ఉన్న సామాన్లు అవి. కూర అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. బియ్యం కడిగి పక్కన పెట్టానమాట కుక్కర్లో. ఇది అయిపోగానే అది అందులో పెట్టేయడమే. అగో మా అమ్మ వాళ్ళకి వీడియో పెడదామని లెక్క పెడుతుంది అందులో ఉన్న గుడ్లు ఎన్నో ఏంటో. అదే మాట్లాడేసి పెట్టేస్తుంది అన్నమాట. మేము ఇక్కడికి వచ్చాము, ఇలా ఉన్నాము అని. ఊరికే మా తమ్ముడాలని ఏడిపిద్దామని అనుకుంటుంది అది. అన్నం కూడా అయిపోతే ఇంక వంట అయిపోయినట్టే. ఇక్కడ తర్వాత చూడాలి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.